నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మేము ఇంతకంటే బెటర్ కంటెంట్ మీకు అందించాలంటే మీరు ఇచ్చే బూస్టింగ్ మాకు అవసరం. కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. కేసీఆర్ కు నోటీసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మధ్యాహ్నం విచారణకు రావాలని సిట్ ఆదేశం. వయసు దృష్ట్యా విచారణ ఇంట్లోనా సిట్ ఆఫీస్లోనా ఎంచుకునే ఛాన్స్ కేసీఆర్ కి. రాధాకిషన్ రావు తదితరులు ఇచ్చిన వాగ్మూలాల ఆధారంగా ప్రశ్నించేందుకు సిద్ధం. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూ ఇంకా కూడా క్లియర్ అవుతలేదు. ఇది కేసీఆర్ గారు ఎన్కౌంటర్ కావాలని. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీని, ఆ బీఆర్ఎస్ నాయకులను కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారిని కానీ వీళ్ళందరినీ బద్నాం చేయాలి. ఏ రకంగా వాళ్ళపైన మట్టెత్తిపోయాలి, ఆ పార్టీ పైన మట్టెత్తిపోయాలి, ఆ పార్టీని మున్సిపల్ ఎలక్షన్లా మనకు బరిగా రాకుండా చూడాలి, లేకపోతే జనాల లోపల ఒక రకమైన డౌట్ క్రియేట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూ బయటకు తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉన్నది ఏందనేది పక్కన పెడితే అనేక రకాలుగా ఈ బీఆర్ఎస్ నాయకులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నది గవర్నమెంట్. అసలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూ ఇది ఒక ఇష్యూ కాదు. అసలు దీన్ని తీసుకోవాల్సింది ఇట్లా కాదు. ఒకవేళ నిజంగానే ఎవరికన్నా పర్సనల్గా ఇన్వాల్వ్ అయితే ఎప్పుడో విచారణ జరిపి ఎప్పుడో వీళ్ళకి శిక్ష పడాలి. కానీ దాని ఆ కేసులో బలం లేదు కాబట్టి ఇంకా విచారణ పేరుతో ఇంకా సాగదీశ్వరు అనేది కనిపిస్తున్నది జనాలకు. ఎందుకంటే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారాలంతా కూడా గవర్నమెంట్కి ఎట్లాంటి సంబంధం లేకుండా అధికారికంగా నడుస్తుంది అది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. ఎందుకంటే మన ఫోన్ ట్రాఫిక్ సంబంధించినటువంటి టెలిగ్రామ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని 1885 సెక్షన్ 5/2 ఈ సెక్షన్ ప్రకారము ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఐటీ యాక్ట్ 2000 ప్రకారం కూడా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. అధికారి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన అధికారి అధికారికంగా ఆయన చేయొచ్చు. దేశ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ ఎట్లాంటి ముప్పు ఉన్నది, ఏ భద్రతా పరంగా ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా ఏందనేది దానిపైన ఖచ్చితంగా సంబంధిత అధికారి ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉన్నది ఆయనకు లీగల్ గా. ఆ అధికారి చేసింది పక్కన పెట్టి ముఖ్యమంత్రి పైనో, ఐటీ మినిస్టర్ పైనో, నీటిపారుదల శాఖ మంత్రి పైనో, ఈ మంత్రుల పైన ఇట్లా వేయడము, ఆ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేయడం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే అసలుకే మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ మున్సిపల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఎట్లా చేసి వీళ్ళని బదలాం చేస్తే ఒక సీట్ అన్న ఎక్కువ వస్తుంది మనకన్న ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ప్రయత్నం దేని గురించి చేస్తుందంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లలో ఇట్లానే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారాలు అంతా కూడా పొడిగించుకుంటూ పోతే జనాల లోపల వ్యతిరేకత వచ్చి ఆ వ్యతిరేకత మనకి ఏమైనా ప్లస్ అయితే ఏమన్నా ఆలోచన చేస్తుంది గవర్నమెంట్. కానీ ఇది ఒక చిలిపి ప్రయత్నమే తప్ప దీంట్లో మాత్రం ఎట్లాంటి వాస్తవం లేదు. అట్లా అని చెప్పేసి దీనివల్ల ఏదో కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతా అంటే మాత్రం కాదు. ఇంకా బీజేపీకి అవకాశం ఉన్నది ఇంకేమన్నా ప్లస్ అయ్యేది, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేక రకాల వ్యతిరేకతను పోగు చేసుకున్నది. జనాల లోపల ఆషామాషిగా వ్యతిరేకత లేదు, ఒక రేంజ్లో వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు దొరికితే పట్టుకొని గల్లబట్టి అడుగుదామన్న పరిస్థితులు ఉన్నది కాంగ్రెస్ పార్టీ. జనాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒక్కొక్కరిని గల్లబట్టి అడిగే పరిస్థితి ఉన్నది. వాళ్ళకు ఇస్తామన్న హామీలు, ఇస్తామన్న స్కీమ్లు ఎక్కడ అని చెప్పేసి గల్లలు పట్టుకుని అడిగే పరిస్థితి ఉన్నది. దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ అధిష్టానమే. అది కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూ మొత్తం కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన వేసి, సంతోష్ రావు పైన వేసి ఇబ్బంది పెట్టి ఆ పార్టీని బద్నాం చేద్దామనే ప్రయత్నం చేస్తున్నది. కానీ అది మీ ప్రయత్నం వరకే మిగిలిపోతుంది తప్ప దాంట్లో ఎట్లాంటి నిజం లేదు. అది దానివల్ల ఎట్లాంటి ఉపయోగం కూడా మీకు జరగదు. అది గుర్తుపెట్టుకోవాలి. జనాలంతా కూడా ఇది గమనిస్తున్నారు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ఏందనేది. ఇది కేసీఆర్ గారికి ఒక రకమైన ప్లస్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే పెద్ద మనిషి, మంచి నాయకుడు, ఉద్యమకారుడు, అట్లాంటి వ్యక్తిని పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఆయన ఆరోగ్యం దృష్ట్యా కూడా ఆలోచన చేయకుండా వాళ్ళు ఆయన బయటికి తీసుకొస్తున్నది, రోడ్డు మీద గుంచుతున్నది. ఇది కరెక్ట్ కాదు. ఒక మంచి నాయకుడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి జనాలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇది కేసీఆర్ గారికి ప్లస్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీకే ప్లస్ అవుతుంది. అది కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రయత్నము కేసీఆర్ గారికి మేలు చేకూరలాగా ఉన్నది తప్ప మళ్ళీ నష్టం చేసేలాగా లేదు. నష్టం జరగదు ఎట్టి పరిస్థితుల్లో. దానిపైన కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. ఎందుకంటే జనాలు అనుకుంటున్న మాట అది, జనాలు ఎదురు చూస్తున్న మాట అది. చూడండి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణకు సిద్ధంగా ఉండాలంటూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరుపుతామని సిట్ ఏసీపీ వెంకటగిరి నోటీసు పేర్కొన్నారు. ఈ నోటీసు కాపీని సిట్ అధికారులు నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి అక్కడ సిబ్బందికి అందజేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 2024లో క్రైమ్ నెంబర్ 243 కింద నమోదైన క్రిమినల్ కేసు విచారణలో భాగంగా వెల్లడైన అంశాల్లో మీ పాతకు సంబంధించిన విచారణ జరపాల్సి ఉందని 160 సిఆర్పిసి కింద ఇచ్చిన నోటీసులో దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. అయితే కేసీఆర్ వయసు రీత్యా హైదరాబాద్ పరిధిలోని ఆయన కోరిన స్థలంలో దర్యాప్తు అధికారి ఆయన బృందం విచారణ చేపడతామని లేదా ఆయన సిట్ కార్యాలయానికి హాజరు కావచ్చని, ఏ విషయాన్ని దర్యాప్తు అధికారి తగు ముందస్తు వ్యవధిలో తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారికి ఇచ్చిన ఆ నోటీస్ ఏదైతుందో ఆ నోటీస్ వల్ల కూడా నేను అధికారులకు
200% సహకరిస్తా. అధికారులకు సహకరించడానికి నాకు ఎట్లాంటి మోమాటం లేదు, ఎట్లాంటి ఇబ్బంది కూడా లేదు. కాకపోతే ఆరోగ్యం రీత్యా నేను బయటికి రాలేను, లేకపోతే ఆరోగ్యం సహకరిస్తుంది కాబట్టి నేను ఈ జర్నీ కానీ ఇదంతా చేయలేను. కాబట్టి నా దగ్గరికి వచ్చి మీరు ఏ ప్రశ్నలు అడుగుతారో అడుగుకోండి, నేను సహకరిస్తా. నేను సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నా అని చెప్పేసి కేసీఆర్ గారు వ్యక్తం చేశారు. అందులోనూ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్ల దృష్ట్యా నేను కొంచెం బిజీగా ఉన్నా. నేను లేకపోతే నా వ్యూజర్స్ లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి కొంచెం సమయపాలన పాటించి, లేకపోతే సమయం ఇంకోసారి పొడిగించి సమయాన్ని మీరే డిసైడ్ చేయండి. ఈ ఎలక్షన్ కి సంబంధించిన వివరాలన్నీ అయిపోయిన తర్వాత ఆ రోజు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కేసీఆర్ గారు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని బట్టి చూడండి. మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నా, హాజరు కాలేను, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరిస్తా, మీరే వేరొక తేదీని నిర్ణయించండి, విచారణకు ఎర్రవెల్లిలో నా నివాసానికే రండి, ఏసీబీ వెంకటగిరికి లేఖ రాసిన కేసీఆర్. ఆయన విజ్ఞప్తికి సిట్ సానుకూలం, మరో తేదీని ఖరారు చేసి సమాచారం ఇవ్వాలని నిర్ణయం. ఫోన్ ట్యాపింగ్ నేరస్తులు పర్యవసానాలు ఎదుర్కొంటారా లేదా, ఈ కేసు నాన్ సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం విచారణకు పూర్తి చేసి తుది దశకు చేర్చాలి. ఎన్నికలు ఉన్నందుకే కేసీఆర్ కు నోటీసులు అని చెప్పేసి కవిత కూడా పేర్కొంటున్నది. కేసీఆర్ గారు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది, లేకపోతే నా పైన విచారణ జరుగుతుందని అని చెప్పేసి ఏదో బాధపడి ఉంటలే. ఆయన ఆరోగ్యం దృష్ట్యా, లేకపోతే ఆయన పరిస్థితుల దృష్ట్యా కొంచెం వీలు కాదు, నాకు వీలున్నట్టే కొంచెం మీరు పని చేయండి, లేకపోతే నాకు ఉన్నట్టు వెసులుబాటు కల్పించండి అని చెప్పేసి అది సంబంధిత అధికారికి లేఖ రాసిన కేసీఆర్ గారు. దానికి ఆ సిట్ అధికారి కూడా సానుకూలంగా స్పందించి, సరే మేమే మీ దగ్గరకు వచ్చేసి సరే ప్రశ్నలు అడుగుతాము, దానికి సమాధానం చెప్పండి అని చెప్పేసి వరకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్ నేను రాలేను, చెప్పలేను, టైం ఇవ్వలేను. కాబట్టి ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తేదీ మీరే నిర్ణయించండి. ఎందుకంటే చట్టానికి ఎవరు కూడా ఎక్కువ కాదు కాబట్టి ఆ డేట్ ఏదో మీరే నిర్ణయించండి. ఈ మున్సిపల్ ఎలక్షన్లు అయిపోగానే ఆ రోజు నా నివాసానికి మీరు వచ్చి నన్ను ప్రశ్నించవచ్చు, నన్ను అడగొచ్చు, విచారించవచ్చు అని చెప్పేసి కేసీఆర్ గారు వాళ్ళకు అనుమతి ఇవ్వడం జరిగింది. దాని మీకేసి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి సరే మేమే ఒక డేట్ అనేది నిర్ణయించి మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు రిప్లై చేయడం జరిగింది. చూడాలి, ఇది ఎంత ప్రయత్నాలు చేసినా ఏం చేసినా కూడా దీంట్లో అధికారిక ఒత్తిడి ఉందన్న సంగతి కూడా జనాలు గమనిస్తున్నారు, జనాలకు తెలుస్తున్నది. ఇది ఏదేమైనా కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనో, ఆ బీఆర్ఎస్ పార్టీ పైన బురదయాలనో ఇది ఒక కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. ఇది దీన్ని ఎంతవరకు ముందుకోతా అనేది కూడా చూడాల్సి ఉంది. చూద్దాం ఏం చేస్తారో. మరి మరో వార్త చూసుకుందాం. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధిగమిద్దాం, రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నిలుద్దాం, బీజేపీ వ్యూహరచన, కరీంనగర్ నిజామాబాద్ పై నజర్. ఆ రెండు కార్పొరేషన్లతో పాటు వీలైనంత ఎక్కువ మున్సిపాలిటీలు దక్కించుకునేలా ప్రణాళికలు. పర్యవేక్షణకు 3 సభ్యులతో కూడిన కమిటీ. కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి నేతలతో వరుస భేటీలు. ఈ మున్సిపల్ ఎలక్షన్ లో అసలు ప్రత్యామ్నాయము జనాలు ఏమనుకుంటారు అంటే బీఆర్ఎస్ ఇటువైపు కాంగ్రెస్ అనుకుంటున్నారు. కానీ బీజేపీ వ్యూహరచన ఎట్లుందంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ ను పక్కకు దొబ్బేసి మనం బీజేపీని ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ కు మనం పోటీ నిలబడదాం, ప్రత్యామ్నాయంగా మనం నిలుద్దాం అని చెప్పేసి మన బీజేపీ వ్యూహరచన చేస్తున్నది. ఇది ఎంతైనా అవసరం, తెలంగాణ రాష్ట్రంకి ఇది ఎంతైనా అవసరం. బీజేపీ అధికారం రావడం కోసం ప్రయత్నం చేయాలి. ఈ బీజేపీ పార్టీలో లోపల ఉన్నటువంటి కొట్లాటలు కానీ, పంచాయతీలు కానీ మీరు అందరు పక్కన పెట్టాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కానీ, ఎమ్మెల్యేలుగా ఉన్న కానీ, రాష్ట్రం నుంచి మంత్రులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్స్ టైంలో వీళ్ళ లోపల పంచాయతీలు అన్ని కూడా పక్కన పెట్టాలి. ఎవరికి ఏమని ఉండొచ్చు, ఈ రోజు ఒకరికి మంత్రి పదవి రావచ్చు, ఒకరికి అధ్యక్ష పదవి రావచ్చు, ఇంకోరికి ఇంకోటి రావచ్చు, ఇంకోటి ఇంకా రావచ్చు. ఇవేమున్నా కూడా ఈ ఎలక్షన్ టైంలో బీజేపీ నాయకులందరూ కూడా అన్ని పక్కన పెట్టి